ప్రైజ్ ది లార్డ్. ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు శ్రేష్టమైన ఘనమైన నామములో మీ అందరికీ వందనాలు. మరొక దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించినందుకు దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగుతాక. దైవ జనాంగమా, ఈరోజు దేవుని వాగ్దానం ఇర్మీయా ప్రవచన గ్రంథం 1వ అధ్యాయం 4-5 వచనాలు. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చి, గర్భములో నేను నిన్ను రూపింపక మునుపే నిన్నెరిగితిని, నీకు గర్భము నుండి బయలుపడక మునుపే నేను నిన్ను ప్రతిష్ఠించితిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించితిని. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఇర్మీయా అనే భక్తులతో మాట్లాడుతూ ఉన్నారు. నేను నిన్ను గర్భములో ఉండగానే నేను ఎరుగుదును, గర్భములో నుంచి బయలుపడక మునుపే నేను నిన్ను ప్రతిష్ఠించాను, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించాను అని మాట్లాడుతూ ఉన్నాను. అవును, మనందరినీ కూడా ప్రభు గర్భములో ఇంకా పిండముగా రూపించబడక మునుపే మనల్ని ఎరిగిన దేవుడై ఉన్నారు, మనల్ని చూచిన దేవుడై ఉన్నారు. ఆయన మన సృష్టికర్త అయి ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ఆయన మనందరి నిర్మాణకుడై ఉన్నారు. మనమందరం ఆయన ద్వారా, ఆయన వలన ఈ లోకంలోకి వచ్చి ఉన్నాం. ఆయనే మనల్ని సృష్టించినటువంటి సృష్టికర్త. ఇక్కడ ఇర్మీయా భక్తులతో దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు గర్భంలో ఉండగానే నేను నిన్ను నియమించుకున్నాను, ఏర్పరచుకున్నాను, ప్రతిష్ఠించుకున్నాను, జనములకు ప్రవక్తగా నేను నిన్ను నియమించాను. ప్రైజ్ ది లార్డ్. కానీ ఇర్మీయా అంటున్నారు, అయ్యా నేను బాలుడను. అవును, దేవుడు కొన్నిసార్లు మనకు ఆయన ఉద్దేశాలు మన మనం బయలుపరచాలని చూస్తూ ఉన్నప్పుడు, లేక ఆయన ఉద్దేశములు, ఆయన చిత్తం మన నెరవేర్చాలని ఆయన తాపత్రయపడుతున్నప్పుడు మనం కూడా కొన్నిసార్లు అనేకమైన సాకులు చెప్తూ ఉంటామండి. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ ఇర్మీయా కూడా నేను బాలుడనయ్యా, నా మాట ఎవరు వింటారు అని సాకు చెప్తున్నారు. కానీ దేవుడు అంటారు, నువ్వు బాలుడును అనుకుంటా. కారణం ఏంటంటే మాట్లాడేది నీవు కాదు, నీలో ఉండి నేనే మాట్లాడతాను. నా మాటలు నీ నోట్లో నేను పెడతాను. పెళ్ళగించుటకును, నాటుటకును, విర్రగొట్టుటకును, కట్టుటకును నేను ఏర్పరచుకున్నాను. నేను నీకు తోడై ఉంటాను. ప్రైజ్ ది లార్డ్. అవును, దేవుని కార్యం జరగడానికి మన జ్ఞానం అవసరం లేదండి, మన చదువు అవసరం లేదు, మన యొక్క వయస్సు అవసరం లేదు. దేవుడు తను ఉద్దేశించి ఒక వ్యక్తిని బలమైనటువంటి సాధనంగా వాడుకోవాలని అనుకుంటే, వారు ఎలాంటి వారైనా దేవుడు వారిని బలమైన భక్తులుగా వాడుకుంటారు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని పరిచర్యలో కొనసాగించబడని ఆశపడే నీవు, దేవుని యొక్క ఆత్మచేత నింపబడి ముందుకు వెళుతున్న నీవు, అనేకమైన సార్లు దేవుడు నీతో మాట్లాడి తన దర్శనమిచ్చి తన పిలిపించి నిన్ను ముందుకు తీసుకెళ్తుంటే నీవు ఇంకా సాకులు చెప్తూ ఉన్నావు, అనేకమైన సాకులు చెప్తూ ఆగిపోతూ ఉన్నావు. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, నీ యొక్క బలహీనతలను ఆయన చూచే దేవుడు కాదు, నీ శక్తి సామర్థ్యాలను ఆయన చూచే దేవుడు కాదు. నువ్వు ఎలాగ ఉన్నా దేవుని ఉద్దేశంలోనికి నువ్వు వస్తే, దేవుని చిత్తములోనికి నువ్వు వస్తే, నేను అన్ని విధములుగా బలపరించి వాడుకునే దేవుడై ఉన్నావు. ప్రైజ్ ది లార్డ్. అన్ని రకములుగా ఎలాగ నువ్వు మలచాలో అలాగ మలిచి తన పరిచర్యలో సాధనముగా వాడుకుంటాడు. ఇక్కడ ఇర్మీయా అంటున్నాడు, నేను బాలుడను. దేవుడు అంటున్నాడు, నువ్వు బాలుడను అని అనవద్దు, నా మాటలు నీ నోట్లో నేను ఉంచుతాను. నువ్వు మాట్లాడు. దేవునికి స్తోత్రం. దైవజనుడు మోషే కూడా ఇశ్రాయేలు ప్రజలు నడిపించడానికి దేవుడు ఆయన్ను పిలిచినప్పుడు ఆయన అంటాడు, అయ్యా నేను నత్తివాడనయ్యా, నా మాట ఎవరు వింటారు? దేవుడు అంటాడు, అయ్యి నేను మూగవానికి నోరిచ్చిన వాడెవరు? నేనే కదా. నువ్వు ఎందుకు అలా మాట్లాడుతున్నావు? నేను నీ నోటికి తోడై ఉంటాను. నువ్వు మాట్లాడితే నేను నీకు తోడై ఉండి కార్యములు చేస్తానని మోషేతో చెప్పారు. మనం కూడా అనేకమైనటువంటి సాకులు దేవుని సన్నిధిలో చెబుతూ ఉన్నామండి. దేవుడు మన సాకులను
చూచి ఆగిపోడు బిడ్డ. ఈ సాకులు పక్కకు పెట్టాలి. దేవుని చిత్తంలోనికి నువ్వు రావాలి. దేవుని ఉద్దేశంలోనికి నువ్వు వస్తే ఒక బలమైన సాధనంగా దేవుడు ఈ దినములలో నిన్ను వాడుకును గాక. ప్రైజ్ ది లార్డ్. బలమైన సాధనముగా ఆయన నిలబెట్టును గాక. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే దేవుడు నిన్ను గర్భములోనే నేను నియమించుకున్నాను. తల్లి గర్భములోనే నేను రూపించుకున్నాను. ఆయన నిన్ను ప్రతిష్ఠించి ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క సేవా పరిచర్యలు, దేవుని యొక్క సంఘ పరిచర్యలు ఆయన ఉద్దేశంలో వాడబడాలని ఆశపడుతున్న సహోదరుడా, సహోదరి, యవనస్తురా, ప్రభు సన్నిధిలో ఆయన నీ బలహీనతలు చూసే దేవుడు కాదండి. నీ బలహీనతలు పక్కకు పెట్టి దేవుని బలమును చూడండి. ప్రైజ్ ది లార్డ్. నీ బలహీనతలుగా చూచేది దేవుని బలమును చూడు. నీ తెలివిని కాదు చూచేది దేవుని యొక్క జ్ఞానమును చూడండి. ఆమేన్, ఆమేన్. నువ్వు ఏ విధమైనటువంటి వ్యక్తివైనా, ధనము లేకపోయినా, బలము లేకపోయినా, జ్ఞానము లేకపోయినా, దేవుని ఆత్మ నీకు ఉంటే, దేవుని పరిచర్యలు కొనసాగించబడాలని ఉద్దేశం నీలో ఉంటే, ఇదిగో ఈ ఉదయకాలం వాగ్దానం నీ కొరకే. నేను నా తల్లి గర్భములోనే నిన్ను నియమించుకున్నా. తల్లి గర్భములోనే నేను ఎరుగి ఉన్నాను. జనములకు ప్రవక్తగా నియమించుకున్నాను. ప్రభు మాట్లాడుతున్నారు. ఆయన ఉద్దేశంలో, ఆయన చిత్తంలో, ఆయన ప్రణాళికలో ఉండి దేవుని పరిచర్యలు కొనసాగించబడదుగా. దేవుని పరిచర్యలు కొనసాగించబడదుగా. ప్రైజ్ ది లార్డ్. చిన్న ప్రార్థన చేసుకున్నాను. మహా బలము కలిగినటువంటి రాజానికి స్తోత్రం. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు, మార్పు లేని దేవుడు, నాయనానికి స్తోత్రం. ఉదయకాలం మరొకసారి నీ పాదమును పట్టుకుంటున్నాము. అవును తండ్రి, ఇర్మియాతో మీరు మాట్లాడారు. ఇర్మియా, తల్లి గర్భంలోనే నేను ఎరిగి ఉన్నాను. నేను నువ్వు బయలు పడకమునిపే నిన్ను ప్రతిష్ఠించుకున్నాను అని మీ ఉద్దేశంలో, మీ దర్శనము ఇర్మియాతో చెప్పినప్పుడు ఇర్మియా అంటాడు, నేను బాలుడనయ్యా. అవును తండ్రి, మేము కూడా అనేకమైన సాకులు చెప్తున్నాం. మేము కూడా అనేకమైన సాకులు చెప్పి పరిచర్యలో వెనుకంజ వేస్తున్నాం. పరిచర్యలో ఆగిపోతున్నాం. ఉదయకాలం మమ్మల్ని ధైర్యపరచండి. మా యొక్క శక్తి సామర్థ్యాలు చూసి మేము ఆగిపోతున్నాం. మా బలహీనతలు చూసి మేము ఆగిపోతున్నాం. అయ్యా, చూడవలసింది మా బలహీనతలు కాదు కానీ నీ బలమును మేము చూడాలి. మా శక్తి సామర్థ్యాలను కాదయ్యా, మీ శక్తి ప్రభావం మేము చూడాలి. మా జ్ఞానమును కాదు నాయన, మీ జ్ఞాన సంపదను మేము చూచి ముందుకు కొనసాగి బలమైన సాధనములుగా నీ సన్నిధిలో వాడబడినట్లుగా నీ సహాయం మాకు దయచేయమని వేడుకొనుచున్నాము. దినమంతా వెలుగుతూ మహిమతో నింపండి. నీ బిడ్డలు వెళుతున్న ప్రతి మార్గమును తోడుగా ఉండండి. ప్రతి కార్యమును సఫలం చేయమని వేడుకొనుచున్నాము. చిన్న బిడ్డలు మొదలుకున్న వృద్ధుల వరకు ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించుమని యేసు శక్తి కలిగిన, ప్రభావం కలిగిన నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. నేను మిమ్మల్ని, మీ కుటుంబం నిండాలుగా దీవించి ఆశీర్వదించుగా.